ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 311వ దినము కుటుంబ బలిపీఠము 2 నవంబర్ 7. వర్తమానం పేరు మేము యేసును చూడవచ్చా? మేము యేసును చూడవచ్చా? యోహాను సువార్త 14వ అధ్యాయము 5 నుండి 4వ వచనం వరకు. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేమెలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచుచున్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. వర్తమాన పేజీ చదువుకుందాం. దైవిక స్వస్థత ఎవరైనా చేయగలిగినది కాదు. క్రీస్తు కలువరిలో ముగించిన కార్యమును విశ్వసించుట ద్వారా దైవిక స్వస్థత కలుగుతుంది. స్వస్థపరచు శక్తి ఏ మనిషికి లేదు. యేసు కూడా స్వస్థపరచు శక్తి లేదు. మనమందరము దానిని ఎరుగుదుము. ఆయన చెప్పెను, ఈ కార్యములు చేయునది నేను కాదు, నాలో నివసించు తండ్రి చేయుచుండెను. ఆయన ఈ కార్యములు చేయును. దేవుని కుమారుడు తనకు ఇష్టమైనట్లుగా స్వస్థపరచు శక్తి లేనట్లయితే కుమారుడు తనంతట తాను ఏమీయూ చేయనేరడు అని ఆయన చెప్పెను. రోగుల స్వస్థపరిచిన ఘనతను ఆయన తీసుకున్నట్లయితే ఈ దినమందైనను ఏ దినమందు అయినను రోగులను నేను స్వస్థపరిచాను అని ఒక మనుషుడు ఎలా చెప్పగలడు? అది ఖచ్చితంగా తప్పు. నేను నిన్ను స్వస్థపరచగలిగినట్లయితే నేను నిన్ను రక్షించగలను. ఏలయనగా
మన ప్రియమైన ప్రభువు కలువరి శిలువలో సంపూర్తి చేసిన ప్రాయశ్చిత్తములో అవి ఉన్నవి. కలువరి శిలువలో సంపూర్తి చేయబడిన కార్యములో నీవు కలిగి ఉన్న వ్యక్తిగత విశ్వాసము స్వస్థత మరియు రక్షణ ఇస్తుంది. నేను ఈ విధముగా చెప్పవచ్చు, 5 సంవత్సరముల క్రితము ఎంతమంది రక్షణ పొందారు? అనేక చేతులు పైకి లేస్తాయి. 1 సంవత్సరము క్రితము ఎందరూ రక్షించబడ్డారు? చేతులు పైకెత్తబడును. 25 సంవత్సరముల క్రితము ఎందరూ రక్షణ పొందారు? కొన్ని హస్తములు లేచును. చూడండి, ఒక విధముగా అది నిజమే, మరొక విధముగా అది తప్పు. నీవు 25 సంవత్సరముల క్రితము 1 సంవత్సరము క్రితము స్వస్థత పొందలేదు. నీవు 1900 సంవత్సరముల క్రితము రక్షించబడ్డావు, స్వస్థత పొందావు. క్రీస్తు కలువరిలో మరణించినప్పుడు ఆయన పాపము ప్రశ్నను, రోగము ప్రశ్నను పరిష్కరించెను. అందుకే ఆయన మన నిమిత్తము గాయపరచబడిను. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందాము. ఆ కార్యము అంతయు అదే సమయంలో సంపూర్తి చేయబడినది. ఆయన సంపూర్తి చేసిన కార్యము మీద నీకున్న వ్యక్తిగతమైన విశ్వాసము ఆయన కలవరిలో చేసిన కార్యము నుండి ఫలితములను స్వీకరించును. కాబట్టి నీవు 2000 సంవత్సరముల క్రితము రక్షించబడ్డావు, కానీ 25 సంవత్సరాలు 1 గంట 5 నిమిషాల క్రితము అంగీకరించావు. నీవు 2000 సంవత్సరాల క్రితము స్వస్థత పొందావు. ఇప్పుడు నీవు దానిని అంగీకరించవచ్చును. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.